ఇవాళ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. మొన్న గూడా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ అమృత్ టెండర్‌ల మీద ఆయన సీఎంపై ఆరోపణలు చేస్తున్నారు. ఏంటండి ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఢిల్లీ వెళ్తే కేసులన్నీ మాఫీ అన్నట్టు గూడా అంటే బీజేపీతో ఒకవేళ కలిస్తే బీజేపీ మినిస్టర్లు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్‌ని ఖట్టర్‌ని కలిస్తే కేసులన్నీ మాఫీ అన్నట్టు గూడా వీళ్ళు చెప్తున్నారు. అటు బీజేపీ వోళ్ళు చెప్తున్నారేంటంటే, అటు కేసీఆర్‌కి, కాంగ్రెస్‌కి మధ్య దోస్తీ ఉంది గాబట్టే ఆహ్, కాంగ్రెస్ పెద్దల్ని కేటీఆర్ కలుస్తున్నారని జెప్పేసి బీజేపీ అంటుంది. ఢిల్లీలోనే తెలంగాణ రాజకీయం మొత్తం ఢిల్లీలోనే ఉన్న పరిస్థితి ఇప్పుడు. ఏం జెప్తారు? ఢిల్లీ వెళ్తే కొంచెం కేసులన్నీ గూడా నెమ్మదిగా అయ్యే అవకాశం ఉన్నట్టా? అంటే ఏం జెప్తారు? అంటే ఇప్పుడు ఇది ఒక కేటీఆర్కు సంబంధించిన అంశం. భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో కొందరి ఇళ్ళ మీద రేడ్ జరిగిన వాళ్ళు, కొందరి మీద కరప్షన్ చార్జెస్ ఉన్నటువంటి వాళ్ళు, కొందరి మీద క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు, వాడు భారతీయ జనతా పార్టీలో వాడు చేరుతూనే గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయన్నట్లు మొత్తం ఆగిపోతున్నది. ఓకే. ఇంతవరకు భారతీయ జనతానికి జవాబు చెప్పలేదు. ఎందుకు వాళ్ళు కరప్ట్ అని రేడ్స్ చేసిన వాళ్ళు మీ పార్టీలో జాయిన్ అవుతుంది, మీరెందుకు అసలు పూర్తిగా వాళ్ళు అంటే భారతీయ జనతా పార్టీకి ఒక కాలంలో ఒక ఇమేజ్ ఉండేది, దానికి ఒక భావజాలం ఉంది, దానికి ఒక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆర్ఎస్ఎస్లో శిక్షణ ఉంది, ఇది ఒక భావజాలానికి చెందిన పార్టీ అనే ఒక ఇమేజ్ ఉండేది. గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఎవరినంటే వాళ్ళని తీసుకుంటున్నారు, కరప్ట్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. కనుక మీకేమవుతుంది, కేటీ రామారావు గారు అక్కడ పోతే భారతీయ జనతా పార్టీకి దగ్గర పోతాడు, భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకుంటారు. ఇది ఈ దేశంలో 10 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మనము దాని గురించి ఎప్పుడు అనలేదు. ఇవాళ నిజంగా ఆయన కలుస్తున్నాడా లేదా అనే దానికంటే కూడా దానికి ఆస్కారం ఉన్నది అనేది ప్రజల దృష్టిలో అది వచ్చేసింది. ప్రజల అవగాహనలో బీజేపీకి క్లోజ్గా పోతే మీ మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా ఆ కేసులు నుంచి మిమ్మల్ని తప్పించడమే కాకుండా కొంత పదవులలో అధికారులు కూడా వాటా ఇస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. కనుక ఇవాళ ఈ చర్చ జరగడానికి ఒక నేపథ్యం ఉంది, దానికి ఒక సందర్భం ఉన్నది. ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, తన మీద కేసులున్నాయి, వెళ్ళాడు. మనము ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. మరి ఆయన బెయిల్ మీద 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంటర్ఫియర్ అయినట్లు. కానీ అదే మరి కేజ్రీవాల్ను, అదే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ను అరెస్ట్ చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టలేదు. ఎందుకు ముట్టలేదంటే ఆయన మీకు సపోర్ట్ చేస్తున్నారు. కనుక ఇది ఈ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ వెళ్ళి ఆయన అక్కడ ప్రయత్నం చేసుకుంటున్నాడంటే ఏ రాజకీయ నాయకుడైనా పనిచేస్తాడు. తన మీద కేసులు ఉన్నాయి, ఆ కేసు నిజమా కాదా అనేది అది వేరే విషయం. కానీ ఆయన వెళ్ళి ఆ కేసు నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆయన భారతీయ జనతా పార్టీ కలిశాడు అనుకోండి, రేపో ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ బిఎస్ఆర్ ఒక అలయన్స్ పెట్టుకునేటువంటి ఆ ప్రమాదం ఉంది, ఇప్పటి కూడా ఉంది. కనుక వాళ్ళిద్దరూ కలిశారు, కేటీ రామారావు వెళ్ళి ఎక్కడ ఆయన కలవడానికి వెళ్ళాడంటే ఆ పాసిబిలిటీ ఉంది.